అట్లాగే మన గద్దర్ మొదటి అవార్డు గ్రహీత వారు. సభాధ్యక్షులు శ్యామన్న గారికి, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి బీర్ల ఐలన్న గారికి, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా తను ఎక్కడ పోతే ఆ వాటర్ అక్కడ అంటే బీర్ల తీసేసి నీళ్ళలో పెట్టాలి. నీర్ల ఐలన్న గారికి, అలాగే ఈ వేదిక మీద నాతో పాటు అవార్డులు అందుకున్న మిత్రులకి, మిగతా అతిథులకి, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. పైడి జయరాజ్ కరీంనగర్ జిల్లాలో పుట్టి హైదరాబాద్లో చదువుకొని ముంబైకి మూకీ సమయంలోనే వెళ్ళి దాదాపు 300 సినిమాల్లో నటించాడు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో తెలంగాణ సినిమా అంటే ఒక చిన్న చూపు, తెలంగాణలో భాష అన్న చిన్న చూపు, తెలంగాణ భాషని ఒక విలన్లకి కమెడియన్లకి పెట్టుతున్న సమయంలో ఈ పైడి జయరాజ్ కరీంనగర్లో పుట్టి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు దాదాపు 70 మంది హీరోయిన్లతో నటించి అవార్డు అందుకున్న వ్యక్తిని ఇక్కడ టాలీవుడ్, అక్కడ బాలీవుడ్ మర్చిపోయింది. అసలు అటువంటి వ్యక్తి ఒకరు ఉన్నారనేది గూగుల్లో వెతికినా ఎక్కడ కనిపించలేదు. నేను ముంబైకి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను లింకులు తీసుకొని వారి కూతుర్ని, వారి మనమల్ని అందరిని తీసుకొని, ఎటువంటి సంపద అంటే ఇప్పుడు గూగుల్లో ఎక్కడ చూసినా ఫొటోస్ విపరీతంగా కనిపించేవన్నీ అక్కడ నేను తీసుకొని ఆయన మీద ఒక డాక్యుమెంటరీ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంటరీ 6 అంతర్జాతీయ చలనచిత్రాలలో ప్రదర్శించడమే కాకుండా బహుమతిని కూడా తీసుకుంది. తర్వాత టేబుల్ బుక్ను వేసినప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేసిన, ఆయన మన తెలంగాణ ముద్దుబిడ్డ, మనందరికీ ఐకానిక్ సినిమా రంగంలో ఆయన పేరు మీద అవార్డు నెలకొల్పితే బాగుంటుంది అన్నప్పుడు ఈ గద్దార్ అవార్డ్స్ సమయంలో పైడి జయరాజ్ మీద ప్రత్యేక అవార్డు నెలకొల్పి మణిరత్నం గారికి ఇచ్చారు. అది చాలా సంతోషం. ఇట్లా మరుగున పడ్డ వాళ్ళను బయటికి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. నేను 87లో ఆంధ్రపత్రిక నుండి నా జర్నలిజం ప్రస్థానం ప్రారంభించినప్పటికీ 87 నుంచి తర్వాత 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మ్యాగజైన్కు ఎడిటర్గా పనిచేశాను. ఆ తర్వాత సామాజిక సమస్యల మీద ఎత్తి చూపుతూ ఈ 10 ఏళ్ల ప్రభుత్వం మీద ఎన్నో వ్యాసాలు రాయడమే కాకుండా తర్వాత చివరిలో ఈ సినిమా నటుల గురించి, సినిమా వ్యవస్థ గురించి రాసిన తర్వాత ఇటీవలే నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దార్ అవార్డునిచ్చి సత్కరించింది. ఇవాళ తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్ వాళ్ళు అటువంటి మహనీయుడు పైడి జయరాజ్ స్మారక అవార్డు నాకు ఇవ్వడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో మరుగున పడిపోయిన జయరాజుని నేను చాలా కష్టపడి బయటికి తీసుకొచ్చిన, చైనా నుంచి మొదలుకుంటే ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన నేను అవార్డు తీసుకున్నాను ఆ డాక్యుమెంటరీకి. ఆ డాక్యుమెంటరీకి అప్పటి ప్రభుత్వం అసలు ఏమీ పట్టించుకోలేదు. ఇక్కడ ఒక ఆడిటోరియం మటుకు పెట్టారు పైడి జయరాజ్ థియేటర్ అని, మిగతా ఎలాంటి అది చేయలేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన పేరు మీద అవార్డు పెట్టడమే కాకుండా ఒక ఫిలిం సిటీని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచి నన్ను సత్కరించినందుకు ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.